అయితే మనం చూస్తున్నాం పోల్ మేనేజ్మెంట్లో నవీన్ యాదవ్ చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 4 సార్ల నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఆయనకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ పైన ఒక అవగాహన ఉంది. అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఆయన గతంలో పోటీ చేసిన అనుభవం అంతా కూడా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేశాడు, ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డివిజన్లో ఎలాంటి ఓటర్స్ ఉంటారు, ఓటర్ నాడి ఏ విధంగా ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయొచ్చు, అవన్నీ కూడా నవీన్ యాదవ్కి కలిసి వచ్చాయని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది కాబట్టి అదంతా కూడా ఇప్పుడు మెజార్టీ పెరగడానికి కారణం అయ్యుండొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఆ మెజార్టీ మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరికొద్ది సేపట్లోనే 5వ రౌండ్ కూడా పూర్తయితే 5వ రౌండ్లో ఎంత మెజార్టీ వస్తుంది, ఆ తర్వాత 6, 7 ఇక్కడ క్లియర్ గా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా బయటకు వస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇక రౌండ్ల వారీగా ఆధిక్యం తగ్గుతుంది కాబట్టి ఇక లాభం లేదని కూడా బయటకు వస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తోంది? రౌండ్కి ఆధిక్యం పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు బయటకు వస్తున్నారంటే ఇక దాని అర్థం తాము ఓటమి దిశగా వెళ్తున్నామని భావించే బయటకు వస్తున్నారు అనుకోవచ్చా? సో పరిణామాలు ఎలా ఉంటున్నాయి? ఇప్పుడు 5వ రౌండ్కు దాదాపుగా ముగింపు దశకు వస్తుంది. 4 రౌండ్లో కూడా స్పష్టమైన ఆధిక్యత ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా క్లియర్గా ముందుకు దూసుకెళ్తున్నారు. సో ఆ రకంగా చూస్తే కనుక ఇప్పుడు మిగతా రౌండ్లన్నీ కూడా 5, మిగతా తర్వాత వచ్చే 6 రౌండ్, 7వ రౌండ్ ఇవన్నీ కూడా డివిజన్ల వారీగా చాలా క్లియర్గా నవీన్ యాదవ్కే కాంగ్రెస్కే ఓటర్లు చాలా క్లియర్గా పట్టం కట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుందా? సో వాట్ నెక్స్ట్ ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే 9,000 పైగా మెజార్టీ నవీన్ యాదవ్కి వచ్చింది కాబట్టి ఇంకా 6 రౌండ్లు పూర్తి కావాల్సింది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమో అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అనుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అక్కడ కౌంటింగ్ కేంద్రం నుంచి కొంతమంది ఏజెంట్లు బయటికి రావడం జరిగింది. ఏవైతే రౌండ్స్ పూర్తయ్యాయో, 4 రౌండ్లు పూర్తయ్యాయో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లంతా కూడా ఇంకా బయటికి వచ్చారు. అయితే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటే ఏజెంట్లంతా లోపటే ఉండేవాళ్ళు, కానీ ఓడిపోయే అంచెల వరకు వెళ్ళింది కాబట్టి ఇక గెలుపు సాధ్యం కాకుండొచ్చు అని చెప్పేసి కూడా భావించి బీఆర్ఎస్ ఏజెంట్లు కొంతమంది బయటికి రావడం జరిగింది. ఇక్కడ పోలీసులు కూడా ఎవరైతే బయటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారో వారందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఉండొద్దు అని చెప్పేసి బయటి వ్యక్తులు వారందరినీ కూడా పంపించేస్తున్నారు. ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు సమాచారం అంతుంది. దాదాపు 12,650 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 5వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. 12,650 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 5వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా మెజార్టీ వస్తుంది. 5వ రౌండ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకబడ్డట్టుగా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ కౌంటింగ్ సంబంధించి 5వ రౌండ్ కూడా ముగిసింది. 12,650 ఓట్ల లీడ్తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. ఓవరాల్గా నవీన్ యాదవ్ లీడ్లో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు 5 రౌండ్లు పూర్తయ్యాయి. 5 రౌండ్లకు సంబంధించి కానీ ఓవరాల్గా 12,650 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి రౌండ్కు అనూహ్యంగా నవీన్ యాదవ్కు మెజార్టీ పెరుగుతుంది. ప్రతి రౌండ్లోనూ మెజార్టీ పెరుగుతున్న సందర్భం కనబడతా ఉంది. ఓవరాల్గా చూద్దాం ఒక్కసారి. నవీన్ యాదవ్కు 12,650 లీడ్ ఉంది. 12,650, ఐ రిపీట్, 12,650 మెజార్టీతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఓవరాల్గా 51,014 ఓట్లు నవీన్ యాదవ్కు పడ్డాయి. మాగంటి సునీత బీఆర్ఎస్ 38,364 ఓట్లతో ఉంది. అలాగే లంకల దీపక్ రెడ్డి 3,475 ఓట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్న పరిస్థితి. సో నవీన్ యాదవ్ 51,014 ఓట్లతో ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి ఆధిక్యత కనబరుస్తున్నారు. మొత్తం కలిపి 12,650 లీడ్తో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, 12,650 లీడ్. 5 రౌండ్లు ముగిసేసరికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. 5వ రౌండ్లో కూడా కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు. 5వ రౌండ్లో కూడా స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. పూర్తి మెజార్టీ 12,650. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. 5 రౌండ్లు పూర్తయ్యాయి. ఇక దాదాపుగా ట్రెండ్స్ వచ్చేసాయి. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ట్రెండ్ వచ్చేసింది. దాదాపుగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 12,000 దాటింది. నవీన్ యాదవ్ గెలుపు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. 12,650 జూబ్లీ హిల్స్ విజేత
నవీన్ యాదవ్ కాబోతున్నారా? మీరేమనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, కామెంట్లు చూడండి ఎలా వస్తున్నాయో. ఇప్పుడు రండిరా కామెంట్ చేసే వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఒక కామెంట్ చేయండి అంటూ కామెంట్ రైట్, రకరకాల కామెంట్లు. ఇక సునీత అని నేను ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో చేయబోతున్నా అంటూ సయ్యద్ చెప్తున్నారు. సారీ సయ్యద్, ఆల్రెడీ నవీన్ యాదవ్ 12,000 లీడ్లో ఉన్నారు. మేబీ ఇంకా దాన్ని అధిగమిస్తే కనుక మీరు అనుకుంటున్న పరిస్థితి వచ్చే అవకాశం ఉండేదేమో. బట్ ఇప్పటికైతే నవీన్ యాదవ్ 12,650 మెజార్టీతో కొనసాగుతున్న పరిస్థితి. చాలామంది ఎస్, ఒక్కసారి నవీన్ యాదవ్ ప్రస్తుతం లీడ్లో ఉన్నాడు 12,650 ఓట్ల మెజార్టీతో. ఇంకా రౌండ్లు మిగిలినాయి. ప్రస్తుతం సమయం 10:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయి ట్రెండ్స్ రాబోయే అవకాశం కనిపిస్తోంది. 5వ రౌండ్లో కూడా స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నాడు నవీన్ యాదవ్ కనుక ఈసారి ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమైతే కనుక అసెంబ్లీలో అడుగు పెట్టబోయే మరో యువనేత కాబోతున్నారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి మరొక కొత్త నేత అసెంబ్లీలో అడుగు పెట్టబోయే అవకాశం కనిపిస్తోంది. మరొక కొత్త నేత యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాబోతున్నారా? మీరేమనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి. 12,650 ఓట్ల ఆధిక్యంతో ప్రస్తుతం నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొనసాగుతున్నారు. 5 రౌండ్లు పూర్తయ్యాయి. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి ఓవరాల్గా మళ్ళీ చెప్తున్నాను, నవీన్ యాదవ్కు 51,014 ఓట్లు పడ్డాయి. మాగంటి సునీత బీఆర్ఎస్కు 38,364 ఓట్లు పడ్డాయి. లంకల దీపక్కు 3,475 ఓట్లు పడ్డాయి. ఓవరాల్గా 12,650 లీడ్తో నవీన్ యాదవ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇది ప్రస్తుతం అంతున్నటువంటి అప్డేట్స్. ఇంకా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాం. రైట్, ఒక్కసారి బీహార్కి వెళ్దాం. బీహార్లో బీజేపీ జేడీయూ ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యత ఎగ్జిట్ పోల్స్ కు మించి దూసుకెళ్తుంది. 182 సీట్ల ఆధిక్యత ఎన్డీఏ కనబడుతుంది. కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ 58. కాంగ్రెస్ ఆర్జేడీ చాలా వెనక్కి నెట్టివేయబడుతోంది. ఇక ఇతరులు కూడా చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నారు. గతంలో సీమాంచల్లో గెలిచిన ఎంఐఎం 5 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం ఈసారి ఎక్కడుంది? ఎంఐఎం ఎక్కడుంది? బీహార్లో ఎంఐఎం ఏమైంది? ఎంఐఎంని ముస్లిం ఓటర్లు నమ్మలేదా? సీమాంచల్కి చెందిన ముస్లిం ఓటర్లు ఎంఐఎంను పక్కన పెట్టారా? ఏం జరుగుతోంది? ఇక అలాగే మిథిలాంచల్ సెంట్రల్ బీహార్ కూటమి పూర్తిగా కనీసం ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కూడా చేరువలో కనబడట్లేదు. ఎప్పటికప్పుడు ఎన్డీఏ కూటమి దూసుకుపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక్కసారి మనం చూస్తున్నట్టయితే కనుక అంచనాలకు మించి బీజేపీ జేడీయూ కూటమి ఆధిక్యత కనబడుతుంది. 180 సీట్లకు లీడ్లో కనబడుతోంది. సో స్పష్టమైన ఆధిక్యత బీహార్లో. ఎన్డీఏ హవా. మళ్ళీ నితీష్ ముఖ్యమంత్రి కాబోతున్నారా? ఏమనుకుంటున్నారు? ఒకసారి బీహార్ సంబంధించి కూడా కామెంట్ చేయండి. అలాగే జూబ్లీహిల్స్ సంబంధించి నవీన్